రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే ఎలా ఉంటుంది? చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక వ్యక్తి చట్టాన్ని తన జేబులో ఉంచుకున్నట్లు ప్రవర్తిస్తే ఆ దౌర్జన్యం ఎలా ఉంటుందో మైసూర్ సెంట్రల్ బస్టాండ్లో జరిగిన ఘటన నిదర్శనం. అవును, నేను పోలీసుని, నాపై మీరేం చర్యలు తీసుకోలేరంటూ ఒక వ్యక్తి కేఎస్ఆర్టీసీ సిబ్బందిపై మరియు ప్రయాణికులపై వీరంగం సృష్టించాడు. చామరాజనగర్ చెందిన వేరే బస్సున్నా కూడా కావాలని కోయంబత్తూరు వెళ్లే బస్ ఎక్కి నానా హంగామా చేశాడు. ఇక వివరాలకు వెళ్తే మైసూర్ సెంట్రల్ బస్టాండ్లో కోయంబత్తూరు వెళ్లే అంతర్రాష్ట్ర బస్ ఎక్కిన ఈ వ్యక్తి తనది కాని రిజర్వ్డ్ సీట్ను ఆక్రమించుకున్నాడు. కనీసం తోటి ప్రయాణికులను కూడా చూడకుండా అత్యంత అసభ్య పదజాలంతో దూషించాడు. మరీ ముఖ్యంగా విధుల్లో ఉన్న కేఎస్ఆర్టీసీ ఉద్యోగులను ఏకవచనంతో సంబోధిస్తూ వారిపై అధికారాన్ని ప్రదర్శించాడు. అసలు పోలీస్ శాఖలో ఉన్నాడా లేక పోలీసుని చెప్పుకుని తిరుగుతున్నాడా అన్నది పక్కన పెడితే అతను ప్రవర్తించిన తీరు మాత్రం అత్యంత అమానవీయం. నేను పోలీస్, మీరు నాపై ఏం చేయలేరంటూ అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సామాన్య ప్రజల పట్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాగైనా ప్రవర్తించేది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి. కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన లేదా పోలీస్ అని చెప్పుకున్నంత మాత్రాన సామాన్య పౌరుల హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కేఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా మహిళా ప్రయాణికుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన ఈ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి వల్ల మొత్తం పోలీస్ శాఖకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ನಾನ್ ಟಿಕೆಟ್ ತಗೋತೀನಿ, ನೀವು ನನ್ನ ಯಾಕೆ ಎದೇಳಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? ನಾನು ಸೀಟಲ್ಲಿ ಕೂತಿದ್ದೀನಿ, ನೀನು ನನ್ನ ಯಾಕೆ ಎದೇಳೋ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ಯಾ? ಒಂದೇ ಗಾಡಿನಾ ಬೇಜನ್ ಗಾಡಿ ಅಪ್ಪ. ಪೊಲೀಸ್ ಹೆಂಗಿದೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋದು ಬಿಟ್ಬಿಟ್ಟು ಊಟ ಇವನೇ